హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్టు విజయవాడలోని గోడవల్లి జంక్షన్కి దగ్గరగా ఉన్న కేకేఆర్ గౌతమ్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఐరా ప్రాజెక్ట్ అండి. అది కనిపిస్తుంది కదా, కేకేఆర్ గౌతమ్ స్కూల్. ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి కమర్షియల్ గాను రెసిడెన్షియల్ గాను డెవలప్ అయి ఉన్న లొకేషన్. దీంతో పాటుగా ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ అయి ఉంది. సో ఇప్పుడైతే మనకి ఇది బై జోన్లో ఉంది కాబట్టి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఎందువల్లంటే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే మనకి 15,000 వరకు ఉంది. మనం అమ్ముతుంది 20,000 నుంచి స్టార్ట్ చేసాము. అది ఆల్రెడీ మనం చూస్తున్నది కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు జక్కులనెక్కలం విలేజ్లో. ఇటు నుంచి వే ఉంది, మరియు మనకి గోడవల్లి జంక్షన్ నుంచి కూడా వే ఉంది. రెండు వైపులా వే ఉంది. అలాగే ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం వేస్తున్న ప్రాజెక్ట్లోనే మనం ఓపెన్ ప్లాట్స్ మరియు హౌసింగ్ కూడా ప్లాన్ చేసామండి. ఆల్రెడీ హెచ్సిఎల్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఫ్లోర్ వైజ్ అపార్ట్మెంట్స్, అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క అపార్ట్మెంట్ ఉండేలాగా చూసుకుంటున్నాము. సుమారుగా 2,000 SFTలో అవి కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇలాంటి లొకేషను, ఇలాంటి ప్రైస్ సెగ్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందువల్లంటే గవర్నమెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోన్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి ఓపెన్ ప్లాట్స్ అలాగే హౌసింగ్ జోన్ ఈ రెండు ఉన్న ప్రాజెక్ట్లో మరియు రోడ్డుకి దగ్గరగా ఉండి చుట్టుపక్కలంతా ఎడ్యుకేషన్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి. ప్లస్ సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి డెవలప్మెంట్స్ కూడా చాలా స్టాండర్డ్గా చేస్తాము. ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసిన 36 ప్రాజెక్టులు డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా స్టాండర్డ్గా చేసి ఉన్నాము కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేస్తాము. దీంతో పాటుగా హౌసింగ్ జోన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా చక్కటి రీసేల్ వాల్యూ పెరుగుతుంది. ప్లస్ చుట్టుపక్కలంతా కూడా మనకి రాబోయే డెవలప్మెంట్స్తో పాటుగా ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నాము, హైవేకి దగ్గరగా ఉన్నాము, స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి, కమర్షియల్గా డెవలప్ అయి ఉంది కాబట్టి మనకి ఈ రోజున్న రేట్లు రేపు ఉండకపోవచ్చండి. చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. మనం ఇచ్చే డెవలప్మెంట్స్తో పాటుగా చుట్టుపక్కల ఏదైతే మనకి రేపు పొద్దున రాబోయే